విజయవాడ దుర్గమ్మ గుడికి వచ్చిన సందర్శకులు ఖచ్చితంగా భవానీ ఐలాండ్ని అయితే విజిట్ చేయడం జరుగుతుంది. ఈ ద్వీపంలోకి వచ్చి ఇక్కడ బోటింగ్ని ఎక్స్పీరియన్స్ చేయడం, దాంతోపాటు ఐలాండ్ లోపల ఉన్న అందాలను కానీ, ఆ పక్షులను కానీ, ఆ ప్రకృతిని కానీ ఆస్వాదించడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే మోంతా తుఫాను ప్రభావంతో పైనుంచి వస్తున్న వరద నేపథ్యంలో ఇక్కడైతే బోటింగ్ పూర్తిగా ఆపివేయడం జరిగింది. బోటింగ్తో పాటుగా భవానీ ఐలాండ్ని కూడా క్లోజ్ చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న వచ్చిన 5,87,000 క్యూసెక్లకు సంబంధించి భారీ వరద వచ్చిన నేపథ్యంలో చాలా వరకు చెత్తా చెదారం బురద అంతా కొట్టుకొని రావడం జరిగింది. దీన్ని తొలగించే ప్రక్రియని టూరిజం కార్పొరేషన్ సంబంధించిన అధికారులు, ఇక్కడ భవానీ ఐలాండ్కి సంబంధించిన అధికారులు అయితే చేపట్టడం మొదలుపెట్టారు. వెంటనే దీన్ని సాధ్యమైనంత త్వరగా ఈ వస్తున్న ఏదైతే ఈ చెత్త దుమ్ము ఏదైతే ఉందో దీన్ని మొత్తం క్లియర్ చేసేసి నెక్స్ట్ ఎప్పుడైతే ఫ్లడ్ తగ్గిద్దో ఫ్లడ్ తగ్గగానే మళ్ళీ టూరిజంని పునరుద్ధరించడం, పర్యాటకుల్ని అలౌ చేయడం అనే ప్రక్రియను అయితే మొదలు పెట్టబోతున్నారు. కృష్ణానదికి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో భవానీ ఐలాండ్లో టూరిస్టులను అయితే ఆపివేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన చెత్త మొత్తాన్ని తొలగించే ప్రక్రియను కూడా అధికారులు అయితే ప్రారంభించడం జరిగింది. అసలు ఇక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొని ఉందని మనకు వివరించేందుకు బోర్డింగ్ మేనేజర్ నాగరాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం భవానీ ఐలాండ్లో పరిస్థితి ఏంటి? నమస్తే అండి. నేను బోటింగ్ మేనేజర్, బరం పార్క్ బోటింగ్ మేనేజర్ అండి. నా పేరు నాగరాజ్. అయితే ఇప్పుడు ఐలాండ్లో అయినా మనం బరం పార్క్ నుంచి ఐలాండ్కి మనం పర్యాటకులను ఆపామండి. ఎందుకంటే తుఫాన్ వచ్చింది, తర్వాత పైనుంచి వరద ఎక్కువగా వాటర్ రావడం గురించి ఇంచుమించు 5 లక్షలు 6 లక్షల వరకు వాటర్ వస్తుంది కాబట్టి మనం ఆపామండి. ఇప్పుడు ఇది ఇంకా క్లియర్ అవ్వడానికి ఇంకా 2-3 దినాలు పడుతుందండి. అయితే బయట చాలా అపోహలు కూడా నెలకొని ఉన్నాయి. ఐలాండ్ మునిగిపోయింది మొత్తం రాత్రి వచ్చిన దానికి అని చెప్పేసి, అది ఎంతవరకు వాస్తవం? లేదండి, కరెక్ట్ కాదు. అంటే అంతేం మునగలేదండి, ఐలాండ్ ఏం మునగలేదు. జస్ట్ వాటర్ అనేది కొంచెం వస్తుంది కానీ ఐలాండ్ అయితే ఏం మునగలేదండి. పూర్తిగా ఏపీ టూరిజం కార్పొరేషన్ మొత్తం దీన్ని నిర్వహిస్తూ ఉంది కాబట్టి రోజు మొత్తం మీద ఎంతమంది వస్తుంటారు? ఒకరోజు ఇలా బోటింగ్ ఆగిపోతే ఎంతవరకు లాస్ వచ్చే అవకాశం ఉంది? అంటే ఎంతవరకు లాస్ అంటే ఇప్పుడు ఒక రోజుకు వచ్చి మాకు ఇంచుమించు దాదాపు 50,000 నుంచి ₹1,00,000 వరకు మాకు లాస్ వస్తుంది. ఓన్లీ బోటింగ్ అండి. ఓన్లీ బోటింగ్, ఐలాండ్, బరం పార్క్, హోటల్స్ ఇవి కాకుండా ఓన్లీ బోటింగ్ చెప్తున్నా. తర్వాత ఏంటంటే పర్యాటకులు అనేది మాకు రోజుకు వచ్చి ఇప్పుడు సీజన్లో పీక్ సీజన్లో 1000 మంది 500 మంది అట్లా వస్తారు. 200-300 మందికి తగ్గకుండా ఇప్పుడు వస్తారండి. అయితే గతంతో వచ్చిన వాటిని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇంకా వరద వచ్చే అవకాశం కూడా ఉంది. శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్ నుంచి 2-3 రోజులు ఇంకా 2 లక్షలు 3 లక్షల క్యూసెక్లు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా 4 రోజులు కూడా బోటింగ్ ఆగిపోయే అవకాశం ఉందా? అంటే చెప్పలేమండి. మరి వాటర్ ఎంత వస్తుంటే గేట్లన్నీ ఓపెన్లో ఉంటే మనం బోటింగ్ ఆపుతామండి. సో ప్రస్తుతానికి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే వచ్చే వరదని అంచనా వేసుకొని మాత్రమే బోటింగ్ ఆపే పరిస్థితి అయితే నెలకొని ఉందని, ఒకరోజు బోటింగ్ ఆగిపోతే 50,000 నుంచి ₹1,00,000 వరకు లాస్ వచ్చే అవకాశం ఉందని వారైతే మనతో వివరించడం జరుగుతుంది. అయితే రాత్రి వచ్చిన భారీ వరద నేపథ్యంలో ఇలా ఏదైతే పెద్ద పెద్ద చెట్లు ఏదైతే కొట్టుకొని వచ్చినాయి, పెద్ద పెద్ద చెట్టు కొమ్మల్ని, ఎండిపోయిన చెట్లు కొమ్మల్ని వాటన్నిటిని తీస్తే తప్ప కిందకి వరద సాఫీగా వెళ్ళే పరిస్థితి లేదు. దాంతోపాటుగా ఇక్కడ ఏదైతే ఇక్కడ వాటర్కి సంబంధించి ఈ ఫిషింగ్కి సంబంధించి కానీ దీన్ని ఏర్పాటు చేశారో ఇలాంటి ఒక టెంపరీ వంతెనని, ఈ టెంపరీ వంతెనకి డ్యామేజ్ కాకుండా ఉండిద్ది అని చెప్పేసి కూడా వారు ఈ ప్రక్రియను అయితే ప్రారంభించడం జరిగింది. మొత్తం మీద యావరేజ్గా చూసుకున్నట్లయితే వీక్ డేస్లో అన్ సీజన్లోనే 200 మంది అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. యావరేజ్ మీద ఒక టికెట్ అయితే ₹160 అయితే ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. సో ఇలా రోజు మొత్తం మీద 200 మంది వచ్చినా కానీ దగ్గరగా 50,000 వరకు ఏది ఓన్లీ బోటింగ్ మీదనే వచ్చే అవకాశం ఉంది. ఇవి కాక ఇక్కడ ఉన్న స్టాల్స్ కానీ, ఇక్కడ ఉన్న సంథింగ్ వేరే ఏదైనా రెస్టారెంట్లు కానీ, లేదంటే ఏదైనా కొనాలన్నా కానీ వాటి మీద వచ్చే ఆదాయం వేరే రకంగా ఉంటుంది. సో వాటన్నిటిని కంపేర్ చేసుకుంటే ఈ మోంతా తుఫాను ప్రభావంతో భవానీ ఐలాండ్ వరకు రానున్న 4 రోజులు, గడిచిన 4 రోజుల నేపథ్యంలో మొత్తం మీద ఒక 8 రోజుల పాటు ఇదైతే నష్టం వాటిల్లింది. ఏపీ టూరిజం కార్పొరేషన్ సంబంధించి కానీ, ఇక్కడ పనిచేసే వర్కర్స్ కానీ సంబంధించి కానీ
టూరిజం కార్పొరేషన్కి సంబంధించి ఏమైనా వాళ్ళందరికీ ఇదంతా పునరుద్ధరించుకునే ప్రక్రియ ఎక్కువైపోయింది. సో దీనంతా మళ్ళీ సెటరేట్ చేసుకోవాలి, మళ్ళీ టూరిజం సంబంధించి దీన్ని అట్రాక్టివ్గా సుందరీకరణ చేయాలి కాబట్టి వాళ్ళకైతే భారీగా పని పడింది. ఒక పక్క ఇటు పక్క మనం ఏదైతే షిప్పులు చూసుకున్నట్లయితే, ఈ బోట్లు చూసుకున్నట్లయితే, ఈ బోట్లో పనిచేసే వాళ్ళు, ఈ బోట్లు నడిపి జీవనం సాగించే వాళ్ళు వీళ్ళ కొంతమంది అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమైనా రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళకైతే పని లేకుండా పోయింది. పూర్తిగా బోట్లని ఇలా తీరాన్ని కట్టేసేసి ఉంచడం అయితే జరిగింది. సో దీని గురించి చాలా అపోహలు అయితే బయట వినిపిస్తూ ఉన్నాయి. భవానీ ఐలాండ్ మునిగిపోయిందని, మొన్న వచ్చిన వరదలకి, రాత్రి వచ్చిన వరదకి భవానీ ఐలాండ్ పూర్తిగా మునిగిపోయిందని, అసలు భవానీ ఐలాండ్లో ఇప్పుడు వెళ్ళే పరిస్థితి లేదు, ఇప్పుడు కాలు పెట్టే పరిస్థితి లేదని అయితే ఊహాగానాలు అయితే విజయవాడ వ్యాప్తంగా వ్యాపించాయి. కానీ అలాంటిది ఏమీ లేదని ఇక్కడ అధికారులు కూడా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ రాంబాబుతో లింగారెడ్డి, భవానీ ఐలాండ్, 1 ఇండియా న్యూస్.